ఆదిలాబాద్ జిల్లాలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. 7 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనుషులే కాదు, చలి తీవ్రతకు పశు పక్షాదులు కూడా అష్ట కష్టాలు పడుతున్నాయి. దీంతో తమకు బతుకునిస్తున్న పాడి పశువులను చలి పూలి నుండి కాపాడుకునేందుకు రైతన్నలు ఇదిగో ఇలా బసవన్నలకు తట్లు బొంతలు కప్పి చలి నుండి ఉపశమనాన్ని అందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఈ ప్రాంతంలోని రైతులు పశువులను చలి నుండి కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. భీంపూర్ మండలం అర్లీ గ్రామంలో పశువులపై తట్లు కప్పి చలి నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తున్నారు అక్కడి రైతులు. రికార్డు స్థాయిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో రైతులు, కూలీలు, పాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత తగ్గకపోవడంతో పట్టణాల్లో రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో బారెడు పొద్దెక్కిన జనం బయటికి రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలతో రికార్డులోకి ఎక్కుతోంది. కొమరం భీం జిల్లా సిరిపూర్ 6.6 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రత ప్రాంతంగా రికార్డులోకి ఎక్కింది. భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలకు తోడు చలి గాలులతో గజగజ వణుకుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పట్టణం, పల్లె అన్న తేడా లేకుండా చలి పులి వణికిస్తుండటంతో చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా మావాలో 8.1, తాన్సీలో 8.3, జైనద్లో 7.5, ఆదిలాబాద్ రూరల్లో 8.9, పిప్పలదరిలో 8.1, పొచ్చేర్లో 9.1, తలమడుగు 8.4, లోకారికే 9.1, ఇచ్చోడ 9.7, ఆదిలాబాద్ 8.8, బరంపూర్ 9.1, బోరెజ్ 9.7, బజార్ హద్నోర్ 8.0, బేలా 7.8, సోమాల 9.2, అర్లీలో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరం భీం జిల్లా సిరిపూర్లో 6.6, తిర్యానీలో 7.8, వాంకిడి 9.3, గిన్నెదరలో 7.3 రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు నిర్మల్ జిల్లాలోనూ చలి పులి వణికిస్తుంది. జిల్లాలోని పెంబిలో 8.7, కుంటాలలో 9.7, కుబీర్లో 9.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 3 రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.